మనం ఇప్పుడు వైజాగ్ స్టైల్ ఉండ్రాలు చేసుకుందామండి. ప్రతి వినాయక చవితికి మనం ఇంట్లో చేసుకునే ఉండ్రాలు. ఇది 1 కప్ అండి, ఇది 1/2 కప్. సో 1 కప్ వాటర్ తీసుకున్నాను, అది మరిగిస్తాను. దీనిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్తో పాటు కొంచెం నెయ్యి వేద్దాం. దీనిలో కొంచెం నెయ్యి వేద్దాం. వినాయక చవితి రోజు మనం కంపల్సరీగా ఈ ఉండ్రాలు చేసుకొని వినాయకుడి నైవేద్యం పెట్టుకుంటాం కదా. ఇదేమో తడి బియ్యం ఆడిన పిండి అండి ఉండ్రాలు చేయడం కోసం. 1 కప్ వాటర్కి 1/2 కప్ బెల్లం పడుతుందండి. ఇది 1/2 కప్ బెల్లం. ఇప్పుడు బెల్లం బాగా కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు బెల్లం బాగా కరిగింది కదండి. ఇప్పుడు ఇది స్టవ్ని సిమ్ చేసుకొని నేను పిండి యాడ్ చేసుకుంటున్నాను. తడిపిండి ఇంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కింద కదలకుండా పట్టుకొని చక్కగా ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికి ఒక 2 నిమిషాలు దీన్ని మూత పెట్టుకుంటే ఆ వాటర్ ఈ పిండి చక్కగా ఒకదాంతో ఒకటి బైండ్ అవుతాయి. దాని తర్వాత ఇది బాగా నీట్ చేసుకుంటే ఇది ఒక మంచి సాఫ్ట్ డోలా ప్రిపేర్ అవుతుంది. ఇది ఆఫ్ చేసుకునే ముందు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంది. అందులో నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ ఉంచుదాం. ఇలా ఇది మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచితే ఒక 5 మినిట్స్ తర్వాత మనం కలుపుకుంటే ఆ వేడి కూడా కొంచెం తగ్గుతుంది అండ్ కొంచెం బైండింగ్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయ్యిందండి. దీన్ని చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా కింద వేసుకొని కొంచెం తడి చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా వేడిగా ఉంది, కొంచెం కూల్ డౌన్ అయితే ఇది బాగా మంచి పిండిలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదండి. కొంచెం చేయి తడి చేసుకొని లేకపోతే కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకో. అలాగే పొయ్యి మీద ఒక స్టీమర్ పెట్టుకోవాలి. ఇడ్లీ స్టీమర్ కానీ లేకపోతే మామూలుగా గిన్నెలో నీళ్ళు వేసి ఒక గుడ్డ కట్టుకుంటే అదొక స్టీమర్లా రెడీ అవుతుంది. అది కానీ ఏదైనా పెట్టుకొని వీటిని మళ్ళీ ఒక 10 మినిట్స్ 10 to 15 మినిట్స్ వీటిని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకుంటే మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెడీ అయిపోతాయి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు ఇవ్వండి ఒక్కొక్కటిగా రెడీ చేసుకుంటున్నాను. స్టీమర్ కూడా వేడెక్కిపోతుంది. దీనికి ఇప్పుడు స్టీమ్ చేసుకోవడమే. స్టీమ్ చేసుకుంటే చాలా ఈజీగా మన వినాయకుడికి ఉండ్రాలు రెడీ అయిపోతాయి. ఇది కంపల్సరీ మన తెలుగు వాళ్ళు అందరం, ఎస్పెషలీ ఇన్ వైజాగ్, మనం ఈ ఉండ్రాలు చేసి వినాయకుడు పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక్కసారి మన స్టీమర్ కాసి చూద్దాం. మన స్టీమర్ రెడీగా ఉందండి ఉండ్రాలు స్టీమ్ చేయడానికి. ఒకసారి మూత తీసుకొని ఇందులో మన ఉండ్రాలను ప్లేస్ చేసుకుందాం. స్టవ్ ఇంత తగ్గించుకుందాం. ఇది ఒక 10 to 15 మినిట్స్ లోపల ఈ ఉండ్రాలన్నీ చక్కగా స్టీమ్ అయిపోయి మన వినాయకుడికి రెడీ అయిపోతుంది. అంతేనండి. దీన్ని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది. ఉండ్రాళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఓకే అండి, ఆల్రెడీ 5 మినిట్స్కి కుక్ అయిపోయాయి చక్కగా. ఒకసారి ఒక ఉండ్రాయి చూద్దాం. కుక్ అయిపోయిందండి పూర్తిగా. ఇది కూల్ డౌన్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇంకాను. సో ఇది 5 మినిట్స్లోనే కుక్ అయిపోయింది. ఫుల్ స్టీమ్లో మీడియం టు లో హీట్లో. ఇప్పుడు ఉండ్రాలన్నీ తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండ్రాలన్నీ ఒకటిగా స్టీమర్లో నుంచి తీసేసుకుంటున్నాను. మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈజీ ఉండ్రాలు రెడీ అండి.